Today we discuss about sequential digital circuits. Last topic మన 15 యూనిట్లో సబ్ టాపిక్ అండి. 15 యూనిట్లో సబ్ టాపిక్ ఆల్ 15 యూనిట్లో ఒక టాపిక్ అయింది అంతే. దాంట్లో ఏమైనా టాపిక్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. ఏముంది దాంట్లో మీకు గ్రే టు బైనరీ, బైనరీ టు గ్రే అండ్ బీసీ టు సెవెన్ సెగ్మెంట్ 3 టాపిక్స్ ఉన్నాయి. టాపిక్స్ మీకు చెప్పండి. అవి ఓన్లీ షార్ట్కి వస్తాయి మీకు. ఓన్లీ మీకు అవి షార్ట్కి వస్తాయి, ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. దీనిలో ఏమొస్తాయి మీకు ఎస్ఏ వస్తుంది, షార్ట్ కూడా రెండో వస్తాయి. ఎస్ఏ షార్ట్ రెండు వస్తాయి. దీని సీక్వెన్స్ డిజిటల్ సర్క్యూట్స్ అన్నాక దీంట్లో మనకి ఆల్రెడీ లాస్ట్ టైంలో నేర్చుకున్న ఆల్రెడీ మీరు అండ్ గేటు, ఓఆర్ గేటు, ఎక్స్ఆర్ గేటు, నాట్ గేట్ అన్నీ మీరు నేర్చుకున్నారు కాబట్టి అవి ఇక్కడ వస్తాయండి. అందుకని ఏముండదు. డిజిటల్ సర్క్యూట్స్ అంటే మనకి ఏమో దాంట్లో ఏమంటే ఎక్కువగా మనకి న్యాన్ గేట్ ఎక్కువ ఉంటుంది. న్యాన్ గేటు, నార్ గేటు ఇవి మనకి వస్తూ ఉంటాయి. దాన్ని డిజిటల్ సర్క్యూట్స్ అంటాం. అందుకంటే ఏమో గేట్లు ఉపయోగిస్తుంటాం కాబట్టి డిజిటల్గా ఉంటుంది. నెక్స్ట్ సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అంటున్నాం. అంటే ఏమన్నా సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అంటే ఏమన్నా అవుట్పుట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు దాని ఏమంటామంటే సీక్వెన్షియల్ డిజిటల్ సర్క్యూట్స్ అంటాము. ఎలా తీసుకుంటే ఇది కూడా మనకి ఈజీగా ఉంటాయి. మీరు దీంట్లో గేట్స్ రూల్ తెలియాలి. ఎక్కువ దీంట్లో మనకి ఏం ఉపయోగపడుతుంది, ఎక్కువగా మనకి న్యాన్ గేట్ న్యాన్ గేట్ అనేది ఎక్కువగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. న్యాన్ గేట్ తెలియాలంటే ముందు అండ్ గేట్ తెలియాలి. అండ్ గేట్ తెలియాలంటే అండ్ గేట్ తెలిస్తే మనకి న్యాన్ గేట్ వస్తుంది. అండ్ తెలిస్తే మనకి న్యాన్ గేట్ వస్తుంది. న్యాన్ గేట్ తెలిసింది అనుకోండి, దానికి ఉన్న అప్లికేషన్స్ అని ఎలా చేస్తాం ఏంటి అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. అసలు అది తెలియకపోతే మీకు ఏమీ తెలియదు అనమాట. ముందు అండ్ గేట్ చూద్దామండి. అండ్ గేట్ అనేది ఎలా ఉంటుంది. అండ్ గేట్ రూల్ అంటే మనకి 2 inputs హై, అవుట్పుట్ హై. 2 inputs హైలో ఉంటే అవుట్పుట్ కూడా ఏమొస్తుంది మనకి హై ఉంటుంది. అంటే ఒకటి లో వచ్చిన ఏమవుతుంది, వాల్యూ అనేది మనకి వాల్యూ అనేది లో అయిపోతుంది అనమాట. వాల్యూ అనేది మనకి లోలో ఉంటుంది. హై అంటే ఏంటి మనకి వాల్యూ మనకి 1 అని మీనింగ్ అండి. లో అంటే 0 అని తీసుకోండి. అండ్ గేట్ రూల్ తీసుకోండి. అండ్ గేట్ ఏం తీసుకుంటామండి, అండ్ గేట్ తీసుకోండి. అండ్ గేట్ ఏబి అవుట్పుట్ అని మనకి పై వస్తుంది కాబట్టి ఏబి తీసుకోండి. ఏబి ఏబి 0 వాల్యూ ఏమవుతుంది మనకి 0 1 0 1 1. కండిషన్ ఏంటి మనకి 2 inputs హై అన్నాం. అవుట్పుట్ ఏమవుతుంది మనకి హైలో వస్తుంది. అంటే వాల్యూ ఏమవుతుంది, వాల్యూస్ అన్ని మనకి జీరోస్ అయిపోతాయండి. ఒక్క వాల్యూ మాత్రమే 1 వస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఏమవుతాయి మనకి జీరోస్ వస్తూ ఓన్లీ దిస్ వాల్యూ హైలో వస్తుందండి. అంటే మనకి కండిషన్ అనేది గుర్తుండాలి. కండిషన్ గుర్తుంటే మనకి ఈజీగా మనకి అండ్ గేట్ అనేది రూల్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. మనకి ఇది గుర్తుంటే మనకి న్యాన్ గేట్ అనేది ఈజీగా వస్తుంది. న్యాన్ గేట్ అనేది మనకి ఈజీగా వస్తుంది. ఇది అండ్ గేట్ రూల్ అండి. న్యాన్ గేట్ అనేది అలా ఉంటుంది. న్యాన్ గేట్ అనేది దీన్ని బట్టి వస్తుంది కాబట్టి న్యాన్ గేట్ తీసుకోండి. న్యాన్ గేట్ దీనికి ఎలా ఉంటుందని మనకి ఆపోజిట్లో ఉంటుందండి. న్యాన్ గేట్ అనేది దీనికి ఎలా ఉంటుంది మనకి ఇది ఓన్లీ ఆపోజిట్లో ఉంటుంది. ఎలా తీసుకుంటాం న్యాన్ గేట్ అనేది ఎలా తీసుకుంటాం ఎలా ఉంటుంది ఏంటంటే మనకి ఇది అండ్ గేట్ అండి. దేని మనకి ఇది న్యాన్ గేట్ రావాలంటే ఏం చేస్తాం, దీనికి చిన్న బబుల్ యాడ్ చేస్తాం. చిన్న బబుల్ అనేది మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది వాల్యూ ఏమవుతుంది మనకి ఏబి బార్ అవుతుంది. ఏమవుతుంది ఏ వాల్యూ ఉంటుంది, బి వాల్యూ రెండు ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్ వాల్యూ అనేది మనకి ఎలా వస్తుంది. దీని రివర్స్లో ఉంటుంది న్యాన్ గేట్ అనేది. దీంట్లో మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముండదు. అండ్ గేట్కి రివర్స్లో ఉంటుంది, అంటే ఆపోజిట్లో ఉంటుంది. అంటే వాల్యూస్ తీసుకోండి. ఏబి బార్ 0 0 అంటే ఏమొస్తుంది వాల్యూ మనకి బార్ అంటే మనకి కాంప్లిమెంట్ అంటే ఏబి కాంప్లిమెంట్ అంటే 1 వస్తుంది. 0 1 వస్తుంది. నెక్స్ట్ 1 0 will go to output will go to 1 వస్తుంది. నెక్స్ట్ 1 1
వాల్యూ ఏమొస్తుంది మనకి 0 వస్తుంది. దీనికి కావాలన్నా దీనికి ఆపోజిట్లో ఉందండి. ఇక్కడ 0 వస్తే ఏమవుతుంది వాల్యూ ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 0 1 0 1 1 0 వచ్చింది. అంటే ఏంటి మనకి అండ్ గేట్కి రివర్స్లో ఉంటుంది, అంటే ఆపోజిట్లో ఉంటుంది అనమాట. మనకి గేట్ కూర్చుంటే మనకి ఆటోమేటిక్గా న్యాండ్ గేట్ అనేది ఈజీగా వస్తుంది, ప్రాబ్లం ఉండదు. దీనిలో కండిషన్ ఏంటంటే మీకు 2 ఇన్పుట్స్ హైలో ఉంటే అవుట్పుట్ అనేది మనకు లోలో ఉంటుంది. ఈ కండిషన్ ఏంటి 2 ఇన్పుట్స్ హైలో ఉంది, అవుట్పుట్ హైలో ఉంటుంది. దీంట్లో కండిషన్ ఏంటి మనకి 2 ఇన్పుట్స్ హైలో ఉంటే అవుట్పుట్ అనేది అవ్వచ్చు మనకు లోలో ఉంది, అంటే హై ఇది లో. మనకి రెండు వేరే మనకి గుర్తుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓన్లీ మీకు ఇంట్రడక్షన్, దీంట్లో మన టాపిక్స్లోకి వెళ్దామండి. ఓన్లీ మీకు బేసిక్ అనమాట. దీంట్లో మీకు ఏమి ఉంటాయనేది మీకు బేసిక్ అనమాట. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ అండి. ఫ్లిప్ ఫ్లాప్స్ ఎక్కువ మీకు కంప్యూటర్ యూజ్ చేస్తూ ఉంటారండి. ఆల్రెడీ ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి ఎక్కువ మీకు కంప్యూటర్లు ఎక్కువ ఉంటుంది. ఎలా యూజ్ అవుతాయి అంటే మీకు ఎక్కువ కంప్యూటర్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి. దేనికో యూజ్ చేస్తాను, నేను ఓన్లీ మెమరీ డివైస్ కింద యూజ్ చేస్తూ ఉంటామండి. ఓన్లీ మెమరీ డివైస్ కింద యూజ్ చేస్తాం, లేదంటే డేటా స్టోరేజ్ డివైస్, రెండింటిలో ఏదో ఒకటి మనం యూజ్ చేస్తూ ఉంటామండి. ఎక్కువగా మెమరీ డివైస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎలా తయారు చేస్తారు, ఎలా అవుతుంది, ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఫ్లిప్ ఫ్లాప్స్. ఫ్లిప్ ఫ్లాప్స్ అనే మనకి ఫ్లిప్ ఫ్లాప్ అంటే దాని ఏమన్నా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అండి. ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అండ్ 2 స్టేబుల్ స్టేట్స్. మనకి ఎన్ని ఉంటాయి అవుట్పుట్స్, మనకి 4 అవుట్పుట్స్ ఉంటాయి. దాంట్లో మనకి 2 మాత్రం వర్క్ చేస్తూ ఉంటాయండి. అందుకే దాన్ని 2 స్టేబుల్ స్టేట్స్ అన్నాం. ఫ్లిప్ ఫ్లాప్ యాజ్ ఏ 2 స్టేబుల్ స్టేట్స్. దీంట్లో మనకి 2 మాత్రం వర్క్ చేస్తాయండి కంప్లీట్గా. రిమైనింగ్ అవుట్పుట్స్ మాత్రం ఏమవుతాయంటే మనకి వర్క్ అనేది జరగదండి. దాంట్లో వర్క్ అనేది ఏది ఉండదు. అంటే మనం ఆల్రెడీ చేతిలో తెలుస్తుంది ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటో మనకి తెలియాలి కాబట్టి ముందు మనకి చెప్తున్నాం. ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్ యాజ్ ఏ 2 స్టేబుల్ స్టేట్స్. దాని 2 స్టేట్స్ మాత్రం మనకి వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి అదర్ ఏమంటే దీంట్లో మనకి ఓన్లీ సింక్రనైజ్ సర్క్యూట్స్ అంటామండి. సింక్రనైజ్ సర్క్యూట్స్ అంటాం. అసలు వాట్ ఇస్ సింక్రనైజ్ అంటే ఏంటి అనేది మనం చెప్పుకుంటాము. ఫ్లిప్ ఫ్లాప్ని సింక్రనైజ్ సర్క్యూట్స్ ఎందుకు అంటాము ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. అసలు ఏంటి అని ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే గేట్స్ తీసుకున్నాం. ఇందాక ఆల్రెడీ మనం గేట్ గురించి చెప్పుకున్నామండి. దేని గురించి, న్యాండ్ గేట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఫ్లిప్ ఫ్లాప్ని ఎలా తయారు చేస్తాం, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎలా అనుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే గేట్స్ తీసుకుంటాం. న్యాండ్ గేట్ తీసుకోండి. న్యాండ్ గేట్ తీసుకుంటాము. న్యాండ్ గేట్ తీసుకోండి. 2 న్యాండ్ గేట్స్ తీసుకోండి. 2 న్యాండ్ గేట్స్, ఇదో గేట్ తీసుకోండి. అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. అవుట్పుట్స్ మాత్రం ఒకటే వస్తూ ఉంటాయి. నేను ఏం చేస్తామంటే దానికి ఇన్పుట్ని దీనికి ఇలా కలపండి. దీని ఇన్పుట్ దీని అవుట్పుట్ కలపండి. నెక్స్ట్ ఎలా కలపండి, దీని ఇన్పుట్ దీన్ని అవుట్పుట్ కలపండి. ఏం లేదండి, ఒక ఇన్పుట్ని దీని అవుట్పుట్ కలపండి. దానికి ఇన్పుట్ని దీని అవుట్పుట్కి కలపండి, అంటే కనెక్ట్ చేయండి. అందుకంటే ఏముంటుంది, వాల్యూ ఏ అనుకోండి, వాల్యూ బి అనుకోండి, వాల్యూ బి ఏదైనా పర్లేదు. వాల్యూ బి అనుకోండి. మీరు ఏదనుకున్నా పర్లేదు, లేకపోతే ఎస్ అనుకున్నా పర్లేదు, ఆర్ అనుకున్నా పర్లేదు, మీరు ఇష్టం ఏదైతే అనుకోవచ్చు. ఇప్పుడు అవుట్పుట్స్ ఉన్నాయి, దీన్ని క్యూ అనుకోండి, ఇది క్యూ బార్ అనుకోండి, క్యూ బార్ అనుకోండి. సపోజ్ మనం ట్రూత్ టేబుల్ దీని ఏమంటే కలపడం ఏమంటామంటే ల్యాచ్ అంటామండి. కనెక్ట్ చేయడం ఏమంటామంటే ల్యాచ్ అంటాం. దీంట్లో ఏ గేట్స్ తీసుకున్నాం, ఓన్లీ మనం న్యాండ్ గేట్స్ తీసుకున్నాం కాబట్టి ఏమంటే కనెక్ట్ చేయడం ఏమంటామంటే న్యాండ్ ల్యాచ్ అంటామండి. న్యాండ్
ల్యాచ్ అంటాం. సపోజ్ ఎన్ఓవర్ తీసుకున్నాం, ఎన్ఓవర్ గేట్ తీసుకున్నాం అనుకోండి, నాన్ ల్యాచ్ అంటాం. ఎక్స్ఓవర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ఓవర్ ల్యాచ్ అంటాం. ఆర్ గేట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ ల్యాచ్ అంటాం. అంతకంటే ఏముండదు. అంటే ఏ గేట్స్ తీసుకుంటే ఆ గేట్ నేను ల్యాచ్ అంటాం అనమాట. ఇలా కనెక్ట్ చేయడం ఏమంటామంటే నాన్ ల్యాచ్ అంటామండి. నాన్ ల్యాచ్ అంటే సింపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇన్పుట్ నేను అవుట్పుట్ కనెక్ట్ చేయండి. ఇక్కడ ఈ గేట్ ఇన్పుట్ అవుట్పుట్ కనెక్ట్ చేయండి. అలా కనెక్ట్ చేయడం ఏమంటామంటే నాన్ ల్యాచ్ అంటామండి. నాన్ ల్యాచ్ అంటాం. దీని వాల్యూస్ అని ఎలా వస్తాయి అంటే దీంట్లో మనకి సపోజ్ ఏ వాల్యూ 0 తీసుకోండి, ఏ వాల్యూ బి వాల్యూ 0 తీసుకోండి. ఎలా తీసుకున్నా పర్లేదు. ఈ వాల్యూ 0 తీసుకోండి. రెండు ఇన్పుట్ మనకి ఏమి తెలియదు మనకి. ఇన్పుట్ తెలియదు, ఇన్పుట్ కూడా ఏమీ తెలియదు మనకి. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎలా వస్తుంది ఏంటి. ఇప్పుడు అందుకే రూల్ ఏంటంటే మనకి ఏ వాల్యూ 0 ఉంది కదా, ఏ వాల్యూ 0 తీసుకోండి. దీనికి ఇన్పుట్ ఏంటి మనకి ఏమవుతుందంటే క్యూ బార్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడంటే మనకి క్యూ బార్ వచ్చింది అంటే చూడండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత ఏమవుతుంది మనకి అవుట్పుట్స్ రావాలి. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 కాబట్టి దీనికి ఇన్పుట్ వాల్యూ అంటే 0. దీనికి ఇన్పుట్ వాల్యూ అయితే మనకి క్యూ బార్ వచ్చింది. అంటే ఏమొస్తుంది మనకి 0 ఇంటూ క్యూ బార్ వస్తుందండి. 0 ఇంటూ క్యూ బార్. నాన్ గేట్ కార్డ్ ఏమొస్తుంది మనకి బార్ వస్తుందండి. సరే అర్థం ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇన్పుట్ వాల్యూ 0 ఉందండి. మనకి ఇన్పుట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఓన్లీ క్యూ బార్ ఉంది. ఓన్లీ క్యూ బార్ ఉన్నాడు ఏం రాస్తాను మనం క్యూ బార్ అని రాసుకున్నాం. దెన్ నాన్ గేట్ కార్డ్ ఏమొస్తుంది మనకి 0 ఇంటూ క్యూ బార్ 4 బార్ వస్తుంది. నాన్ గేట్ రూల్, నాన్ గేట్ మనం పక్కన రాస్తున్నాం. నాన్ గేట్ అనేది ఏబి బార్ 0 0 0 0 1 1 0 1 1 1 0. ఇది నాన్ గేట్ రూల్ అండి. నాన్ గేట్ రూల్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం రాస్తామండి. 0 ఇంటూ క్యూ బార్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ ఉంది కాబట్టి కాంప్లిమెంట్ రాస్తామండి. ఆ వాల్యూ ఎలా వస్తుంది మనకి 0 ఇంటూ క్యూ బార్ అంటే మనకి వాల్యూ 0 వస్తుంది. అంటే 0 బార్ కాబట్టి ఎంత వస్తుంది మనకి 1 వస్తుందండి. 0 బార్ వాల్యూ 1 వస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ అయిందండి. నెక్స్ట్ బి వాల్యూ తీసుకోండి. బి వాల్యూ ఏం తీసుకున్నాం మనం 0 తీసుకున్నామండి. బి వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి 0 తీసుకున్నాము. దానికి ఇన్పుట్ వాల్యూ ఎంత ఉంది మనకి క్యూ ఉందండి. దాని వాల్యూ ఎంత మనకి క్యూ ఉందండి. ఏమొస్తుంది మనకి 0 ఇంటూ క్యూ 0 ఇంటూ క్యూ. నాన్ గేట్ ఏమొస్తుంది మనకి బార్ వస్తుంది. ఇది కాంప్లిమెంట్. ఏ వాల్యూ ఏముంది మనకి 0 బార్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 1 వస్తుందండి. అంటే ఒక కండిషన్ అయ్యింది మనకి. నెక్స్ట్ ఏ వాల్యూ 0 తీసుకున్నారు, బి వాల్యూ కూడా 0 తీసుకున్నామండి. నెక్స్ట్ 0 1 తీసుకోండి. 0 1 తీసుకోండి. ఏ వాల్యూ 0, బి వాల్యూ 1. కండిషన్ కేస్ 2 ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1. ఈక్వల్ 0, బి ఈక్వల్ టు 1. ఈ వాల్యూ మీకు అలా చేస్తే అర్థమవుతుంది. ఇది కూడా సేమ్ వాల్యూ అర్థమవుతుంది. ఈక్వల్ 0 కాబట్టి ఇన్పుట్ ఏంటి మనకి వాల్యూ 0. దానికి ఇన్పుట్ వాల్యూ ఏంటి మనకి క్యూ బార్. అంటే ఏమొస్తుంది మనకి 0 ఇంటూ క్యూ బార్ 0 ఇంటూ క్యూ బార్. అంటే మనకి నాన్ గేట్ కాబట్టి ఏమొస్తుంది మనకి హోల్ బార్ వస్తుంది. హోల్ కాంప్లిమెంట్ వస్తుంది. హోల్ కాంప్లిమెంట్. అప్పుడు ఏమవుతుంది మనకి 0 అంటే ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. వాల్యూ ఏమవుతుంది 0 బార్ అంటే వాల్యూ మనకి 1 వస్తుంది. వాల్యూ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది. వాల్యూ మనకి 1 వస్తుంది. నెక్స్ట్ 1 తీసుకోండి. దీనికి ఇన్పుట్ ఏమంటే మనకి క్యూ ఉంది. అంటే ఏమవుతుంది మనకి 1 ఇంటూ క్యూ 1 ఇంటూ క్యూ బార్. ఏ వాల్యూ ఏమవుతుంది మనకి క్యూ బార్ అవుతుంది. 1 ఇంటూ క్యూ అంటే ఏమంటే క్యూ కాబట్టి సో క్యూ బార్ వస్తుంది. ఇప్పుడు వాల్యూ అన్నది ఏమవుతుంది క్యూ బార్ సారీ వాల్యూ అన్నది వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుందండి. వాల్యూ ఏమవుతుంది మనకి
క్యూ బార్ వాల్యూ 0 అవుతుంది. ఎలా రాసుకున్నాం చూడండి ఒకసారి. ఏ బార్ వాల్యూ 1 అయింది అనుకోండి, ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 0 వస్తుంది. ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 అయితే ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1, ఏ వాల్యూ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 0 అయితే ఏమవుతుంది? వాల్యూ మనకి 1 వస్తుంది. ఇక్కడ అదే కండిషన్ అప్లై చేస్తాం, అంతకంటే ఏముండదు. ఈ వాల్యూ 1 అయితే ఏమవుతుంది? వాల్యూ ఏమవుతుంది మనకి? 0 అవుతుంది. ఈ వాల్యూ 0 అయితే ఈ వాల్యూ ఏమవుతుంది మనకి? 1 అవుతుంది. నెక్స్ట్ ఒక కండిషన్ అయ్యిందండి. నెక్స్ట్ ఏం తీసుకున్నా? ఈక్వల్ 0 బి ఈక్వల్ 1 తీసుకున్నాం కదండి. నెక్స్ట్ 1 0 తీసుకోండి. 1 0 తీసుకోండి. 1 0. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. ఇన్పుట్ రెండు ఇన్పుట్సే. 1 ఇంటూ క్యూ బార్, 1 ఇంటూ క్యూ బార్ కాంప్లిమెంట్ అండి. ఏమవుతుంది? 1 ఇంటూ క్యూ అవుతుంది కాబట్టి క్యూ బార్ వస్తుంది. ఓల్ కాంప్లిమెంట్. ఈ వాల్యూ ఎలా రాసుకుంటాం మనం? ఓన్లీ క్యూ అని రాసుకుంటామండి. ఓన్లీ క్యూ. నెక్స్ట్ 0 తీసుకున్నామండి. 0 ఇన్పుట్ అంటే మనకి ఓన్లీ క్యూ కాబట్టి ఇంటూ క్యూ. నాన్ గేట్ కాబట్టి ఏమొస్తుంది మనకి? నాన్ గేట్ కాబట్టి ఓల్ బార్ వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి? 0 బార్ అవుతుంది. ఇప్పుడు 0 కాంప్లిమెంట్. ఈ వాల్యూ ఏమవుతుంది మనకి? 1 వస్తుందండి. వాల్యూ ఏమవుతుంది మనకి? 1 వస్తుంది. అంటే వాల్యూ 1 అవుతుంది, వాల్యూ ఏమవుతుంది మనకి? 0 అవుతుందండి. వాల్యూ 1 అవుతుంది, వాల్యూ ఏమవుతుంది మనకి? 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 1, నెక్స్ట్ బి ఈక్వల్ టు 1. ఇప్పుడు మార్చండి. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1. ఇప్పుడు తీసుకోండి. సేమ్ ఇది మీకు 3 కండిషన్స్ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా మీరు చేస్తారండి. మీరు ఒక పాయింట్ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. 1 ఇన్పుట్ తీసుకోండి. ఇది 1 ఉంది. దీనికి ఏముంది మనకి? క్యూ బార్ ఉంది. క్యూ బార్ క్యూ కాంప్లిమెంట్ క్యూ కాంప్లిమెంట్. నాన్ గేట్ కాబట్టి ఏమొస్తుంది మనకి? ఓల్ కాంప్లిమెంట్ వస్తుంది. 1 ఇంటూ క్యూ అంటే ఏమవుతుంది? క్యూ బార్ వస్తుంది. క్యూ బార్ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ వస్తుంది. దీన్ని ఎలా రాసుకొచ్చాను మనం? ఓన్లీ క్యూ అని రాసుకుంటాను. ఓన్లీ క్యూ అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు 1 తీసుకోండి. 1 తీసుకోండి. 1 ఇంటూ దీని ఏంటి మనకి? క్యూ. 1 ఇంటూ క్యూ. నాన్ గేట్ కాడ ఏమవుతుంది మనకి? ఓల్ కాంప్లిమెంట్ వస్తుంది. వాల్యూ ఏమవుతుంది మనకి? క్యూ కాంప్లిమెంట్. అంటే దీని వాల్యూ ఏమవుతుంది మనకి? ఓన్లీ క్యూ కాంప్లిమెంట్ వస్తుంది. మళ్ళీ ఓకే దీన్ని ఏమంటామంటే నాన్ ల్యాచ్ అంటాము. అది చేస్తాం కదండి. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 చేశాడు. చేస్తే అలా వచ్చిందండి. చూడండి మళ్ళీ చాలా సింపుల్. మళ్ళీ చెప్తాను చూడండి. 1 తీసుకొని ఇన్పుట్ 1 తీసుకోండి కదా, 1 అని రాసుకోండి. ఇన్పుట్ దీనికి ఏముంది? ఇన్పుట్ ఇక్కడ ఇచ్చింది, అవుట్పుట్కి వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది? క్యూ బార్ అవుతుంది. 1 ఇంటూ క్యూ కాంప్లిమెంట్. నాన్ గేట్ కాడ ఏమవుతుంది మనకి? ఓల్ కాంప్లిమెంట్ వస్తుంది. 1 ఇంటూ క్యూ బార్ ఏమవుతుంది మనకి? క్యూ బార్ అవుతుంది. క్యూ బార్ ఓల్ బార్ కాబట్టి ఏమవుతుంది మనకి? ఓల్ వాల్యూ మనకి క్యూ వస్తుందండి. నెక్స్ట్ 1 తీసుకోండి. 1 ఉంది కాబట్టి 1. దీని వాల్యూ ఏమవుతుంది? ఇన్పుట్ కాబట్టి ఏమవుతుంది మనకి? క్యూ ఉంది. అంటే 1 ఇంటూ క్యూ. నాన్ గేట్ కాబట్టి ఏమవుతుంది? ఓల్ కాంప్లిమెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ క్యూ ఏమవుతుంది? క్యూ బార్. దీంట్లో మనకి ఒకటి మీకు ఒక కండిషన్ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా మెథడ్ మీరే చేసుకుంటాం. నేను ఏమన్నా దీన్ని నాన్ ల్యాచ్ అంటామని. దీన్ని యూజ్ చేసి నేను ఏం చేస్తామని మనం ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేస్తాం. నాన్ ల్యాచ్ యూజ్ చేసుకుని ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తాం, ఎలా ఉంటుంది ఫ్లిప్ ఫ్లాప్ అనేది సో చూస్తే మనకు అర్థమవుతుంది. ఫ్లిప్ అంటే మనకి తీసుకుని నాన్ ల్యాచ్ కదండి. ఇప్పుడు ఏం తీసుకోండి, దీంట్లో మనకి ఫ్లిప్లో మన నాన్ ల్యాచ్ గురించి చెప్పుకున్నాం కదా. ఏంటి ఎక్కువగా మనం నాన్ ల్యాచ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం ఫ్లిప్ ఫ్లాప్లో మనకి ఇంపార్టెంట్ అనేది మనకి
క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటామండి. క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటామండి. క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటాం. ఎస్ అంటే సెట్, ఆర్ అంటే రీసెట్. ఎస్ అంటే సెట్, ఆర్ అంటే ఆర్ మీన్స్ రీసెట్. ఎస్ మీన్స్ సెట్, ఆర్ మీన్స్ రీసెట్. రీసెట్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి? 0 ఉంటుంది. సెట్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి? 1 ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఎలా చేస్తాం ఏంటి. అలా మనం ల్యాండ్ లాస్ గురించి నేర్చుకున్నాం కదండి. దీంట్లో డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, దీంట్లో ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది, సర్క్యూట్ అనేది ఎలా ఉంటుంది. సార్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. గేట్స్ తీసుకోండి. G1 అనుకోండి, నాన్ గేట్ తీసుకోండి. ఇది గేట్ తీసుకోండి, నాన్ గేట్. G2 అనుకోండి, ఓ గేట్ తీసుకోండి. ఇదో గేట్, దీన్ని G3 అనుకోండి. ఇదో గేట్ తీసుకోండి. తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఎలా కనెక్ట్ చేయండి, దీన్ని ఎలా కనెక్ట్ చేయండి. పోయి ఇన్పుట్ ఉంటుంది ఇక్కడ. సారీ, ఒకసారి అండి. ఒక ఇన్పుట్ తీసుకోండి. ఒక ఇన్పుట్ ఏమవుతుంది మనకి, ఇలా తీసుకుని ఎలా వెళ్తుంది. మనం అంతకుముందు చేసుకుని నాన్ లాచ్ చేసుకున్నాం కదా, సేమ్ నాన్ లాచ్ డయాగ్రాము. నాన్ లాచ్ ఏమి యాడ్ చేస్తామంటే మనం క్లాక్ యాడ్ చేస్తామండి. నాన్ లాచ్ ఏమి యాడ్ చేస్తామంటే క్లాక్ యాడ్ చేస్తాం. వాల్యూ క్యూ అనుకుంటాము, క్యూ బార్ ఇన్పుట్స్ Qn+1 బార్. సరే, క్యూ అనేది పై కాదు, Qn+1. G4 దీంట్లో మనకి ఎన్ని అవసరం అవుతాయంటే మనకి ఎన్ని అంటే మనకి G1, G2, G3, G4 ఇవన్నీ నాన్ గేట్స్. ఇవన్నీ మనకి నాన్ గేట్స్. G1, G2, G3, G4. దీన్ని క్లాక్ అనేది ఎలా యాడ్ చేస్తాం? క్లాక్ అంటే ఏం లేదండి, దీన్ని ఎన్నింటిని ఎలా కలుపుతాడు, షార్ట్ చేస్తామండి. దీన్ని క్లాక్ ఇస్తాం, దీన్ని క్లాక్ అంటామండి. క్లాక్ అంటే సిఎల్ సీకే కాదండి, సిఎల్కే సీకే క్లాక్ అంటాము. దీనికి ఇన్పుట్స్ ఉంటాయండి. ఇదొక ఇన్పుట్, ఇదొక దీన్ని ఎస్ అనుకోండి, ఇది ఆర్, ఎస్ఆర్. చూడండి, ఈ సర్క్యూట్ని ఏమంటామంటే సింక్రనైజ్ సర్క్యూట్ అంటామండి. సింక్రనైజ్ సర్క్యూట్ అంటాం. సింక్రనైజ్ సర్క్యూట్ అని ఎందుకంటామంటే క్లాక్ ఉంది కాబట్టి దాని సింక్రనైజ్ సర్క్యూట్ అంటామండి. క్లాక్ లేదనుకోండి ఏ సింక్రనైజ్ సర్క్యూట్ అంటాం. ఏ సింక్రనైజ్ సర్క్యూట్ అంటాం. క్లాక్ పల్స్ ఉంటే మాత్రమే సింక్రనైజ్ సర్క్యూట్ అంటాం. క్లాక్ పల్స్ మాత్రం ఉంటే దాని ఏమంటాం సింక్రనైజ్ సర్క్యూట్ అంటాం. క్లాక్ లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఏ సింక్రనైజ్ సర్క్యూట్ అవుతుంది. అది దీంట్లో మనకి మీకు సింపుల్గా కూర్చున్నది ఏం చేయాలంటే దీంట్లో 4 నాన్ గేట్స్ ఉంటాయండి. 1, 2, 3, 4 నాన్ గేట్స్కి ఏం చేస్తారంటే క్లాక్ పల్స్ అప్లై చేస్తారండి. క్లాక్ పల్స్ అనేది మీరు అప్లై చేస్తారు. క్లాక్ పల్స్ అంటే ఏంటి, ఏమీ లేదండి, దాని వాల్యూస్ అనేవి 0, 1 ఉంటుందండి. 0గా 1 ఉంటుంది. సరే 1 ఇస్తాం, ఒకసారి 0 ఇస్తాం. అంటే క్లాక్ హైయెస్ట్ వాల్యూ మనకి 1. క్లాక్ హైయెస్ట్ వాల్యూ 1. ఇప్పుడు ఏం చేస్తాం, క్లాక్ లోలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దీని వాల్యూస్ అని ఎలా ఉంటాయంటే అవుట్పుట్ వాల్యూస్ అని ఏం చేంజ్ అవ్వవు. క్లాక్ వాల్యూ లోలో ఉంటే అవుట్పుట్స్ వాల్యూ మనకి ఏమి చేంజ్ అవ్వవు. ఇప్పుడు ఏం చేస్తాం, క్లాక్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ తీసుకుంటామండి. క్లాక్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఎంత మనకి 1 అండి. 1 వాల్యూ తీసుకుని ఏం చేస్తాం, దాంతో మనం సర్క్యూట్స్ సెట్ చేస్తామండి. దీని ఏమంటే దీన్ని ల్యాండ్ ల్యాచ్ అంటామండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. దీని ఏమంటామంటే ల్యాండ్ ల్యాచ్ అంటామండి. ల్యాండ్ ల్యాచ్ అంటాం దీన్ని. ఏమంటే దీన్ని పల్స్ అంటామండి. ఇది క్లాక్ ఉంది కాబట్టి క్లాక్ అని వేస్తాం. దీని డయాగ్రామ్ ఎలా ఉంటుంది, గ్రాఫికల్ సింబల్ అనేది ఎలా ఉంటుంది. గ్రాఫికల్ సింబల్ అంటే ఏముంటుంది, చాలా సింపుల్. గ్రాఫికల్ సింబల్ అంటే ఎస్ఆర్ అవుట్పుట్స్ వస్తాయి కాబట్టి
ఇక్కడ క్యూ బార్ వస్తుందండి, లేదంటే Qn+1 Qn+1 బార్. ఇది గ్రాఫికల్ సింబల్ అండి. అంటే మామూలు బ్లాక్ డయాగ్రామ్ అంటే దీని లోపల ఉండే సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఎలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. 4 NAND గేట్స్ తీసుకుంటాము, ఇది క్లాక్ అప్లై చేస్తామండి. క్లాక్ అప్లై చేస్తే ఏమవుతుంది, మనకి అవుట్పుట్స్ అనేవి వస్తూ ఉంటాయి. క్లాక్ లోలో ఉందనుకోండి, క్లాక్ హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 0 ఉందనుకోండి, వాల్యూస్ అని ఏమి మారవు, అవుట్పుట్స్ మాత్రం ఏమి చేంజ్ అవ్వవు. 1 తీసుకుంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటాం, ఓన్లీ మనం మెమరీ డివైస్లో ఉపయోగిస్తూ ఉంటామండి. కంప్యూటర్లో మనకి మెమరీ డివైస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. దానిలో మనకి ఎన్నో ఉంటాయంటే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ముందు నాణ్యాలు చెప్పాను ఎలా చేసాము ఏంటి, సేమ్ అది కూడా అదే తీసుకుంటామని. ట్రూత్ టేబుల్ తీసుకోండి. ట్రూత్ టేబుల్ 0 0 ఎస్ తీసుకోండి, ఆర్ తీసుకోండి. సెట్ అంటే ఎస్ అంటే సెట్ అండ్ ఆర్ అంటే రీసెట్. ఆర్ మీన్స్ రీసెట్, ఎస్ మీన్స్ సెట్. ఎస్ తీసుకుని 0 0 తీసుకోండి. ట్రూత్ టేబుల్ తీసుకున్నాం. ఈ వాల్యూ 0 తీసుకోండి, ఈ వాల్యూ కూడా 0 తీసుకోండి. క్లాక్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ కాబట్టి ఏం చేస్తున్నాము, 1 తీసుకోండి. క్లాక్ వాల్యూ హైయెస్ట్. 0 1 ఎంత అవుతుంది, వాల్యూ మనకి 1 అవుతుంది. ఈ గేట్ చూసుకోండి, గేట్ వాల్యూ ఎంత మనకి 0 1 అంత ఏమవుతుంది, మనకి 1 వస్తుంది కాబట్టి 1. ఏం చేస్తాను, అవుట్పుట్ 1 ఉంది కదా, ఏం తీసుకుంది S = 0, R = 0. S = 0, R = 0 తీసుకున్నాం కాబట్టి వాల్యూ తీసుకోండి. ఏమొచ్చింది మనకి 1 ఇంటూ అవుట్పుట్ తీసుకోండి. ఏమవుతుంది మనకి క్యూ బార్ అవుతుంది. 1 ఇంటూ క్యూ బార్, క్యూ కాంప్లిమెంట్. నాన్ గేట్ ఏమవుతుంది మనకి ఓల్ బార్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి క్యూ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి క్యూ వస్తుందండి. ఏమొస్తుంది వాల్యూ మనకి క్యూ వస్తుంది. నెక్స్ట్ 0 1 తీసుకోండి. 0 1 తీసుకుంటే ఏమవుతుంది, వాల్యూ 1 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది 1 తీసుకుంటే వాల్యూ ఏమవుతుంది మనకి 1 వస్తుందండి. ఇన్పుట్ తెలియదు కాబట్టి ఏమవుతుంది, ఇన్పుట్ ఏమవుతుంది క్యూ అనుకున్నాం కాబట్టి 1 ఇంటూ క్యూ, 1 ఇంటూ క్యూ. నాన్ గేట్ కాడ ఏమవుతుంది మనకి ఓవర్ కాంప్లిమెంట్ వస్తుంది. అంటే ఏమవుతుంది మనకి క్యూ బార్ వస్తుందండి. 1 క్యూ మనకి క్యూ బార్ సేమ్ వాల్యూస్ వస్తున్నాయి. క్యూ ఉంది, క్యూ బార్ ఉందంటే ఏమవుతుంది మనకి నోట్ చేయండి. ఏం రాసుకుంటాం కామెంట్లో మనం నో చేంజ్ అని రాసుకుంటామండి. కామెంట్ ఏం రాసుకుంటాం, నో చేంజ్ అని రాసుకుంటే ఏ విధంగా రెస్పాన్స్ ఉండదండి. సర్క్యూట్లో మనకి ఏ విధంగా రెస్పాన్స్ ఉండదు. లైట్ ఆన్ ఏ విధంగా రెస్పాన్స్ మనకి ఏమీ చూపించదు మనకి సర్క్యూట్లో. నెక్స్ట్ 0 0 తీసుకున్నాం కదా, నెక్స్ట్ 0 1 తీసుకోండి. 0 1 తీసుకోండి. 0 1 ఎంత అవుతుంది వాల్యూ మనకి అకార్డింగ్ టు నాన్ గేట్ 0 1 ఏమవుతుంది మనకి వాల్యూ మనకి 1 అవుతుందండి. వాల్యూ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం చూడండి, S = 0, R = 1 తీసుకున్నాం. నెక్స్ట్ 1 1 ఎంత వస్తుంది వాల్యూ మనకి 0 వస్తుందండి. నాన్ గేట్ ప్రకారం ఏమవుతుంది వాల్యూ మనకి 0 వస్తుంది. 1 1 వాల్యూ 0 వస్తుందండి, ఆ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ 1 తీసుకోండి. ఇన్పుట్ ఏముంది 1 ఉంది. దీని ఇన్పుట్ మనకి ఏం తెలియదు కాబట్టి ఏమవుతుంది మనకి 1 ఇంటూ క్యూ బార్, 1 ఇంటూ క్యూ బార్. నాన్ గేట్ ఏమవుతుంది మనకి ఓల్ కాంప్లిమెంట్ వస్తుందండి. క్యూ బార్ ఓల్ కాంప్లిమెంట్ అంటే ఏ వాల్యూ ఏమొస్తుంది మనకి క్యూ వస్తుంది. వాల్యూ వస్తుంది మనకి క్యూ వస్తుంది. నెక్స్ట్ 1 1 అంత మనకి వాల్యూ 0 కాబట్టి 0 ఇన్పుట్ ఉంది. ఈ వాల్యూ ఏమో క్యూ ఉంది కాబట్టి 0 ఇంటూ క్యూ. నాన్ గేట్ ఏమవుతుంది మనకి ఓల్ కాంప్లిమెంట్ వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ మనకి 0 అవుతుందండి. 0 కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1. ఈ వాల్యూ 1 అయిందనుకోండి, ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 0 వస్తుందండి. వాల్యూ 1 అయితే వాల్యూ ఎంత వస్తుంది మనకి 0 వస్తుంది. 0 వస్తుంది. నెక్స్ట్ 1 0 తీసుకోండి. 1 0 తీసుకుంటే ఏమవుతుంది మనకి 1 1 ఏమవుతుంది వాల్యూ మనకి 0 అవుతుందండి. 1 1 0 అవుతుంది. 1 0 ఏమవుతుంది మనకి 1 అవుతుందండి. చూడండి మళ్ళీ చెప్తాను చూడండి. క్లాక్ వాల్యూ ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ 1 ఉంటుంది. 1 తీసుకుంటున్నాం, హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఏం తీసుకున్నాము మనం, S = 1 తీసుకుంటాము, R = 0 తీసుకుంటాము. S = 1, R = 0 తీసుకుంటాము. S 1, R = 0.
S1 అయింది, క్లాక్ కూడా 1 అయిందంటే 1 1 వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. నెక్స్ట్ 1 0 ఏమవుతుంది వాల్యూ మనకి 1 అవుతుంది, 1 తీసుకున్నామని. ఇప్పుడు అవుట్పుట్స్ వచ్చినాయి కాబట్టి ఏమవుతుంది, ఒక వాల్యూ ఏముంది 0 ఉంది. ఈ వాల్యూ మనకి తెలియదు, అన్నోన్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది మనకి 0 ఇంటూ Q కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ 0 బార్ అవుతుందండి. వాల్యూ ఏమవుతుంది మనకి 1 వస్తుంది. వాల్యూ వస్తుంది మనకి 1 వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ ఇక్కడ వాల్యూ 0 ఉందండి. 0 ఇంటూ Q కాంప్లిమెంట్ ఏమవుతుంది, వాల్యూ మనకి 0 అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. వన్ జీరో ఏమవుతుంది మనకి 1 అవుతుంది కాబట్టి ఏమవుతుంది 1 అని రాసుకోండి. 1 జీరో అవుతుంది కాబట్టి 1 కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 1 ఇన్పుట్ వచ్చింది 1. నెక్స్ట్ ఏమో దీంట్లోకి వెళ్ళింది మనకి ఇది Q ఉంది కాబట్టి 1 ఇంటూ Q ఇప్పుడు ఏమవుతుంది Q బాగా అవుతుంది. ఈ వాల్యూ పడదు, ఈ వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. నెక్స్ట్ S = 1 తీసుకోండి. S = 1 R = 1 తీసుకోండి. S = 1 R = 1 తీసుకోండి. తీసుకున్నప్పుడు ఏమవుతుంది వాల్యూస్ ఎలా వస్తాయి ఇప్పుడు చూడండి. S = 1 R = 1 ఇది 1 ఇది 1 1 1 అంటే వాల్యూ మనకి 0 అవుతుంది. అకార్డింగ్ టు NAND గేట్ 1 1 0 అవుతుంది. 1 1 0 అవుతుందండి. వాల్యూ ఏమవుతుంది మనకి 1 1 0 అవుతుంది. ఇప్పుడు ఏం తీసుకుంటామండి 0 ఇంటూ ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళింది మనకి దీని అవుట్పుట్కి వెళ్ళింది కాబట్టి ఏమొస్తుంది మనకి Q కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. 0 కాంప్లిమెంట్ అవుతుంది. ఏమవుతుంది వాల్యూ మనకి 1 వస్తుంది. మనకి 1 వస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ కూడా సేమ్ 1 1 మనకి 0 మనకి ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళింది మనకి Qకి వెళ్ళింది అంటే ఏమవుతుంది మనకి ఇంటూ Q NAND గేట్ కాడ ఏమవుతుంది మనకి కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది వాల్యూ మనకి 0 = 1 వచ్చింది. వాల్యూ అనేది మనకి ఏమవుతుంది మనకి నాట్ అలౌడ్ అవుతుందండి. ఇప్పుడు ఏమవుతుంది 0 0 అంటే వాల్యూ ఏమవుతుంది మనకి సేమ్ వాల్యూస్ వచ్చినాయి, నోట్ చేయండి. ఇప్పుడు తీసుకోండి 0 1 1 0 1 1 ఇప్పుడు వాల్యూస్ ఏమవుతుంది మనకి ఈ వాల్యూస్ మనకి 0 వచ్చింది. 0 అని రాసుకుంటామండి. ఒక వాల్యూ రాసుకుంటాం, ఓన్లీ Q వాల్యూ మాత్రం రాసుకుంటామండి. నెక్స్ట్ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది కాబట్టి 1 అని రాసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ వాల్యూ 2 వచ్చినాయి కాబట్టి ఏమవుతుంది మనకి ఇన్పుట్ మారితే మనకి ఏదో ఒకటి చేంజ్ రావాలండి. ఇన్పుట్ చేంజ్ అవుతే ఏదో ఒకటి చేంజ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఇన్పుట్ ఏం చేంజ్ అవ్వట్లేదు, అదే సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇలా రావడానికి ఏమంటామంటే నాట్ అలౌడ్ అంటాం. దీన్ని నాట్ అలౌడ్ అంటాం. ట్రూత్ టేబుల్ మనకి ఇలా వస్తుందండి. ట్రూత్ టేబుల్ దీన్ని కామెంట్స్ అంటాం. మనకి కామెంట్స్ అంటాం. చూడండి ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. దీంట్లో పాయింట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా మీరు చేయొచ్చండి. ఒక కండిషన్ చెప్తాను చూడండి అర్థం కాని వాళ్ళకి. చూడండి ఒకసారి. S = 0 తీసుకోండి. S = 0 R = 0 S = 0 R = 0 ఇది 0 అనుకోండి. 0 1 అంటే ఎంత అవుతుంది మనకి వాల్యూ 1 అవుతుందండి. 0 1 వాల్యూ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. అంతే కదా, 0 1 వాల్యూ అవుతుంది మనకి 1 అవుతుంది. ఇన్పుట్ ఏమవుతుంది 1 ఉందండి ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది మనకి ఇక్కడికి వెళ్ళింది అంటే ఏముంది వాల్యూ దీని ఏమన్నా దీన్ని Q బార్ అనుకున్నాం. పేరు రాసుకొచ్చాడు మనం 1 ఇంటూ Q
కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ రాసుకుంటామండి. ట్రూ కాంప్లిమెంట్ అండ్ ఓల్ కాంప్లిమెంట్. ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది మనకి ట్రూ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది మనకి క్యూ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి క్యూ అవుతుంది. నెక్స్ట్ సేమ్ అలాగే తీసుకోండి. 1 ఉంది, ఇన్పుట్ 1 వచ్చింది. ఇన్పుట్ ఎక్కడికి వెళ్ళింది మనకి క్యూకి వెళ్ళింది. అంటే ఏం రాసుకొచ్చండి 1 ఇంటూ క్యూ ఓల్ కాంప్లిమెంట్. అప్పుడు ఏం రాసుకొచ్చండి క్యూ కాంప్లిమెంట్ రాసుకొచ్చండి. 2 వాల్యూస్ ఏమైనా మనకి ఏం చేంజ్ అవ్వలేదు. 2 వాల్యూస్ మనకి ఏమి చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ కొద్ది వాల్యూ తీసుకోండి. ఎస్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్ టు 1. ఎస్ ఈక్వల్ 0 ఆర్ ఈక్వల్ టు 1. సేమ్ ఇందాక ఏం చేసాం అది కూడా అంతే అండి, మార్పు ఏం లేదు. ఎస్ ఈక్వల్ 0 ఆర్ ఈక్వల్ టు 1. ఎస్ ఈక్వల్ 0 ఆర్ ఈక్వల్ టు 1. 0 1 ఏమవుతుంది వాల్యూ మనకి 1 వస్తుంది. 1 వాల్యూ ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది. మీకు నాన్ గేట్ గుర్తుండాలి. నాన్ గేట్ గుర్తుంటేనే వాల్యూస్ ఎలా వస్తాయని మీకు ఐడెంటిఫై అవుతుంది. మీకు అర్థమవుతుంది, లేదంటే మీకు ఉండదు. 0 1 ఎంత అవుతుంది వాల్యూ 1 వస్తుంది. 1 వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. 0 ఇంటూ 0 ఇంటూ 1 ఏమవుతుంది 1 కాదు బట్టి 1 ఇంటూ 2 కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్. అప్పుడు ఏం వాల్యూ ఏమవుతుంది మనకి క్యూ ఓల్ బాగా అవుతుంది. ఏమవుతుంది మనకి క్యూ అనుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ ఇన్పుట్ ఏమవుతుంది క్యూ ఉంది కాబట్టి 0 ఇంటూ క్యూ ఓల్ కాంప్లిమెంట్. వాల్యూ ఏమవుతుంది 0 బార్ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది మనకి 1 వస్తుంది. వాల్యూ 1 వస్తే ఏమవుతుంది వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. క్లాక్ సార్ మీకు క్లాక్ ఉంది, దాంట్లో ఏమీ లేదు. ఆల్రెడీ మీకు గేట్స్